వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి ముందుకు సాగుతాం. వీసీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరువలన్వన్. మండలి ఎన్నికలలో ప్రిసైడింగ్ ఆఫీసర్ల బాధ్యత అత్యంత కీలకం. బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు స్పష్టీకరణ. పెద్దంపేట రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించండి. సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఆధ్వర్యంలో ధర్నా. రాజేంద్ర నగర్ లో దారి దోపిడీ కలకలం. నగల వ్యాపారి కళ్ళల్లో కారం చల్లి 10 లక్షలతో ఉడాయింపు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఫాసిజాన్ని రుద్దే బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి ముందుకు సాగనున్నట్లు విడుదలై సిరితైగల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తమిళనాడు ఎంపీ తిరువలన్వన్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వీసీకే పార్టీ రాష్ట్ర శాఖ కమిటీని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించే విధంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ప్రోత్సహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బహుజనులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. जनरल सेक्रेटरी एमए शोएब साहब, सेक्रेटरी वेंकट यादव साहब महाराष्ट्र, एसके नबी साहब, रामकृष्ण मुलुगु, रामकृष्ण प्रचार कार्यदर्शी चैतन्य आनंद, ट्रेजरर डिप्यूटी ट्रेजरर, अंडर सेक्रेटरी बोटू श्रीधर. जय भीम, जय भीम. వద్దిలాలి తిరుమావళవన్ గారి నాయకత్వం. సాధిస్తాం తెలంగాణలో రాజ్యాధికారము. సాధిస్తాం తెలంగాణలో రాజ్యాధికారము. అందరు ముందు చూడండి. Already we have launched our party in Andhra Pradesh. For the past 3-4 years, we are working in Andhra Pradesh to consolidate Bahujans. Now, officially, we are launched our party VCK in Telangana. Our main motto is consolidation of Bahujans, OBC, SC/ST and minorities. On the basis of policy of Dr. B.R. Ambedkar, we are organizing all marginalized sections, particularly southern India, to combat Sanathan fascism. That is our main agenda. Today, many OBC and Muslims are in our party. Officially, we are declared as office bearers from these non-Dalit communities. We are going to contest forthcoming elections also. There are many Ambedkar movements here working for the upliftment of Dalits and other marginalized sections. They are all our brotherhood organizations. We are not against any Ambedkar movement or OBC movement. We will be working with OBC movements, minorities movements, and all other Ambedkar movements. Consolidation of Bahujan is our main motto. As per this motto, we will make our agenda and we will work together with all marginalized sections. This is శాసన మండలి ఎన్నికలలో ప్రిసైడింగ్ ఆఫీసర్ల బాధ్యత అత్యంత కీలకమైనదని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు అన్నారు.
ప్రీసైడింగ్ ఆఫీసర్లు, సహాయ ప్రీసైడింగ్ ఆఫీసర్లకు చీరాల పురపాలక సంఘం కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో బ్యాలెట్ బాక్సుల నిర్వహణపై అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి పీఓ, ఏపీఓలు విధులు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ పి సరోజిని, బాపట్ల ఆర్డీఓ జి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఆ ప్రొసీజర్లో ఎవరైనా వైలేట్ చేసినప్పుడు టెండర్ బ్యాలెట్ అంటే ఏంది, ఛానల్ బ్యాలెట్ అంటే ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. తర్వాత హ్యాండ్ ఓవర్ యువర్ మెటీరియల్, హ్యాండింగ్ ఓవర్ ద మెటీరియల్లో కూడా స్పెషల్ కౌంటర్స్ ఏమి ఇవ్వాలి, అదర్ 4 ప్యాకెట్స్ ఏమి ఉంటాయి, ఆ 4 ప్యాకెట్స్ ఏమేమి ఉంటాయి, అది మనకి హ్యాండ్ బుక్లో అందరికి ఇచ్చారా అండి? పీఓస్ అందరికి హ్యాండ్ బుక్ ఇచ్చారు. సో పీఓ హ్యాండ్ బుక్ వచ్చేసి మనకు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 hours పడుతుంది కరెక్ట్ చదివితే. నేను చదివినప్పుడు నాకు ఎగ్జాక్ట్గా 2 hours పట్టింది. సో అది మధ్యలో నేను ఆపుతూ అది వాళ్ళ ఫైల్స్ చూస్తూ, సో ఖచ్చితంగా 2 hours హ్యాండ్ బుక్ చదవచ్చు, ఇంక్లూడింగ్ అపెండిక్స్. సో ఇప్పుడు సో ఆ బ్యాలెట్ పేపర్ అకౌంట్ మీకు ఇస్తాం, అది మోస్ట్ ఇంపార్టెంట్. పీఓడే కూడా పక్కన పెట్టుకుని ఉంటాం. బ్యాలెట్ పేపర్ అకౌంట్లో మీరు ఎన్ని పోలేని చెప్తారో అన్ని నెంబర్లు బ్యాలెట్ బాక్స్లో ఉండాలి. సో అది ఎట్లా ఫిల్ చేయాలనేది ఖచ్చితంగా ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మీరు ఒక సిచ్యువేషన్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఉన్నాయి, ఒక సిచ్యువేషన్ ఇవ్వండి, ఎట్లా రాయాలో వచ్చు. సో అది హ్యాండ్స్ ఆన్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారు ఒకనే పిలిచాము, సో 1+3 ఉంటారు ఇక్కడ, అది కూడా పీఓస్ తెలుసుకోవాలండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్. సెకండ్ ట్రైనింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇచ్చుంటారు పోలింగ్ మెటీరియల్లో, దాన్ని పోలింగ్ స్టేషన్ బయట డిస్ప్లే చేయాలి. అలాగే ఏరియా ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ వేయాలి. సెంటర్లో ఎందుకు వేయాలి, ఎక్కడైనా వేయచ్చు కదా అనేది మనం ఈ బ్యాలెట్ బాక్స్లో ఈ పేపర్స్ని ఇన్సర్ట్ చేయాలి. నేను సెంటర్లో ఈ గ్రీన్ కలర్లో నంబర్ వేస్తున్నాను, ఎగ్జాంపుల్ 51 అని. ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ మార్కు ఈ గ్రీన్ సైడ్ సెంటర్లో ఈ విధంగా వచ్చేటట్టు వేయాలి. తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయడం అనేది ఒక టాస్క్. మీకు 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ దీంట్లో ఉండే ఇది తెలియదు, లాజిక్. ఈ బ్యాలెట్ బాక్స్ మీద పైన లివర్ లాగా ఉంటుంది. ఈ లివర్ తర్వాత ఆ ప్రొసీజర్లో ఎవరైనా వైలేట్ చేసినప్పుడు టెండర్ బ్యాలెట్ అంటే ఏంది, ఛానల్ బ్యాలెట్ అంటే ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. తర్వాత హ్యాండ్ ఓవర్ యువర్ మెటీరియల్, హ్యాండింగ్ ఓవర్ ద మెటీరియల్లో కూడా స్పెషల్ కౌంటర్స్ ఏమి ఇవ్వాలి, అదర్ 4 ప్యాకెట్స్ ఏమి ఉంటాయి, ఆ 4 ప్యాకెట్స్ ఏమేమి ఉంటాయి, అది మనకి హ్యాండ్ బుక్లో అందరికి ఇచ్చారా అండి? పీఓస్ అందరికి హ్యాండ్ బుక్ ఇచ్చారు. సో పీఓ హ్యాండ్ బుక్ వచ్చేసి మనకు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 hours పడుతుంది కరెక్ట్ చదివితే. నేను చదివినప్పుడు నాకు ఎగ్జాక్ట్గా 2 hours పట్టింది. సో అది మధ్యలో నేను ఆపుతూ అది వాళ్ళ ఫైల్స్ చూస్తూ, సో ఖచ్చితంగా 2 hours హ్యాండ్ బుక్ చదవచ్చు, ఇంక్లూడింగ్ అపెండిక్స్. సో ఇప్పుడు సో ఆ బ్యాలెట్ పేపర్ అకౌంట్ మీకు ఇస్తాం, అది మోస్ట్ ఇంపార్టెంట్. పీఓడే కూడా పక్కన పెట్టుకుని ఉంటాం. బ్యాలెట్ పేపర్ అకౌంట్లో మీరు ఎన్ని పోలేని చెప్తారో అన్ని నెంబర్లు బ్యాలెట్ బాక్స్లో ఉండాలి. సో అది ఎట్లా ఫిల్ చేయాలనేది ఖచ్చితంగా ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మీరు ఒక సిచ్యువేషన్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఉన్నాయి, ఒక సిచ్యువేషన్ ఇవ్వండి, ఎట్లా రాయాలో వచ్చు. సో అది హ్యాండ్స్ ఆన్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారు ఒకనే పిలిచాము, సో 1+3 ఉంటారు ఇక్కడ, అది కూడా పీఓస్ తెలుసుకోవాలండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్. సెకండ్ ట్రైనింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇచ్చుంటారు పోలింగ్ మెటీరియల్లో, దాన్ని పోలింగ్ స్టేషన్ బయట డిస్ప్లే చేయాలి. అలాగే ఏరియా ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ వేయాలి. సెంటర్లో ఎందుకు వేయాలి, ఎక్కడైనా వేయచ్చు కదా అనేది మనం ఈ బ్యాలెట్ బాక్స్లో ఈ పేపర్స్ని ఇన్సర్ట్ చేయాలి. నేను సెంటర్లో ఈ గ్రీన్ కలర్లో నంబర్ వేస్తున్నాను, ఎగ్జాంపుల్ 51 అని. ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ మార్కు ఈ గ్రీన్ సైడ్ సెంటర్లో ఈ విధంగా వచ్చేటట్టు వేయాలి. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి పెద్దంపేట గ్రామం రైల్వే గేట్ వద్ద
ఫ్లైఓవర్ వంతెన నిర్మించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజాపంద జిల్లా కన్వీనర్ గుజ్జిల సత్యనారాయణ రెడ్డి, జిల్లా నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి మాట్లాడుతూ పెద్దంపేట రైల్వే గేట్ మూలంగా 20 గ్రామాల ప్రజలు ఈ మార్గం గుండా గర్భిణీలు, డ్యూటీకి వెళ్లే కార్మికులు, మహిళలు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ రైల్వే స్టేషన్లో గతంలో ఆగిన రైళ్లన్నీ ఆపాలని కోరారు. ప్యాసింజర్ ఇంటర్సిటీ, కాగజ్ నగర్ రైళ్లను కూడా ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, గుమ్మడి వెంకన్న, పెండ్యాల రమేష్, ఆడేపు శంకర్, భూషవేణి కృష్ణ, కోడిపుంజుల మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎంల ప్రజాపంద పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా పెద్దంపేట విలేజ్లో గేటుకు సంబంధించిన సమస్య పైన ఈరోజు మేము కార్యక్రమం తీసుకున్నాం. 16 గ్రామాలకు సంబంధించి ఇక్కడ రాకపోకలకు ఇదే ఒక మెయిన్ ప్రధానమైన దారి. ఈ దారి గుండా గేటు వల్ల ఏంటంటే వచ్చే విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో బయోమెట్రిక్ అనేది ఒకటి పెట్టారు గవర్నమెంట్. దాని మూలంగా ఉపాధ్యాయులకు కానీ తర్వాత ఎంప్లాయీస్ కానీ చాలా ఇబ్బందులు, టైంకి వెళ్ళలేక ఇబ్బందులు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. విద్యార్థులు టైంకి వెళ్ళలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఫ్లైఓవర్ అనేది 3 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయింది. దీన్ని ఆపేశారు అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి ఖచ్చితంగా ఫ్లైఓవర్ వేయడం వల్ల చాలా టైంకు అన్ని వసతులు, టైంకు అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కావున దీనికి ఖచ్చితంగా ఫ్లైఓవర్ను నిర్మించాలని చెప్పేసి పెద్దపల్లి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ పెద్దపల్లి జిల్లా ప్రధానంగా ఇండస్ట్రీస్ ఉన్న ఏరియా. ఈ ఏరియాలో చాలా ట్రైన్స్ ఆగడం లేదు. ఇక్కడ అందరికీ ఉపయోగపడంగా అన్ని ట్రైన్స్ ఆపాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల పెద్దపల్లి ప్రజాపంద జిల్లా కమిటీ తరఫున చాలా రూపాలలో మేము ప్రజా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. గవర్నమెంటు గత 5 సంవత్సరాల నుండి కూడా దీన్ని సర్వేలు చేయడమే తప్ప నిర్మాణం చేపట్టకపోవడం సిగ్గు. కేంద్ర గవర్నమెంట్ అయినా రాష్ట్ర గవర్నమెంట్ అయినా దీన్ని పట్టించుకోకపోవడం. 25 గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు కూడా ఈ రూట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నోసార్లు ఇట్లా వాడి పోతూరు వత్తూరు, కానీ ఈ గేటు దగ్గర ప్రాబ్లం అనేది ఏ నాయకుడు కూడా, ఏ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా దీన్ని గవర్నమెంటు, కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ వెంటనే దీన్ని చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టును నిర్మాణం చేయాలని, ఫ్లైఓవర్ చేస్తారా, అండర్ గ్రౌండ్ చేస్తారా, ఏదో ఒకటి నిర్మాణం చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్మించాలని మేము సిపిఐఎంఎల్ ప్రజాపంద తరపున డిమాండ్ చేస్తున్నాం. లేని వెడల దీనిపైన చాలా ఆందోళనలు అన్ని గ్రామాల ప్రజలను కూడా కూడగట్టి ఎక్కడికంటే అక్కడికి ప్రజా అధికారుల దగ్గరికి కూడా పోయి ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తాం. రోజు పెద్దంపేట గ్రామంలో గేటు వద్ద సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ తరఫున ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని ధర్నా చేపట్టడం జరిగింది. మరి ప్రజలకు 16 గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు గేటు పడడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. గర్భిణీ స్త్రీలు కానీ, డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కానీ, వ్యవసాయదారులకు కానీ, పశువులకు కానీ అట్లా చాలామంది జనాలు ఇబ్బంది పడతారు. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి అయ్యేంత వరకు కూడా సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ పోరాడుతుందని మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. పెద్దంపేట ఫ్లైఓవర్ దాదాపు 10-15 గ్రామాలకు సంబంధించినది. ఇక పెద్దంపేట గ్రామానికే కాదు, ప్రజా రవాణా కోసం గంటల తరబడి రైల్వే గేట్ పడ్డ తర్వాత తెలిసిపోకుండా ఉంటుంది. అందువలన ఈ శాంక్షన్ 2-3 సంవత్సరాల కింద శాంక్షన్ అయినట్టుగా తెలిసింది. దీన్ని కన్స్ట్రక్షన్గా చేస్తలేరు. కన్స్ట్రక్షన్ చేయాలని ప్రజాపంద తరపున మేము అందరం కలిసి డిమాండ్ చేస్తాను. చేయని పెద్ద ఎత్తున ప్రజలతోటి 10-15 గ్రామాల ప్రజలతోటి ధర్నా కార్యక్రమాలు, ప్రజాప్రతినిధుల ముట్టడులు ఇవన్నీ చేస్తామనేది మేము ఈ ప్రజాపంద తరపున డిమాండ్ చేస్తున్నాం. పోరాటాలు
పోయేదేమి లేదు, పోరాడుతూ పోయేదేమి లేదు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో దారి దోపిడీ కలకలం సృష్టించింది. నగల వ్యాపారి కళ్లలో కారం చల్లి కత్తితో బెదిరించి 10 లక్షల రూపాయలతో ఉడాయించారు. వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నుండి ఆర్టీసీ బస్సులో శివ అనే నగల వ్యాపారి హైదరాబాద్ వస్తున్నాడు. శివరాంపల్లి వద్ద బైక్ పై వచ్చిన 2 దుండగులు బస్సును అడ్డుకున్నారు. వ్యాపారి వద్దకు వెళ్లి దుండగుడు అతనిని కత్తితో బెదిరించి కళ్లలో కారం చల్లి నగదు బ్యాగ్తో ఉడాయించాడు. బాధితుడు రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంప్లైంట్ డోర్ పెట్టి చాలు డోర్ తర్వాత ఏ డోర్ పెట్టుకున్నావు ఈ డోర్ పెట్టుకుని అట్లా కాదు మమ్మల్ని నిలగొట్టి డోర్ పెట్టుకుంటున్నాడు. ఒక నిమిషం విద్యార్థులు ఉన్నతంగా చదవాలని, విజ్ఞాన ప్రయోగాలను తయారు చేయడం ద్వారా అభివృద్ధిలోకి రావాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు హితవు పలికారు. బాపట్ల పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన పలు వైజ్ఞానిక ప్రయోగాలను తిలకించి వాటి గురించి అడిగి తెలుసుకొని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పిజేవి రామారావు, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, సంబంధిత జిల్లా అధికారులు, స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను నమ్ముతున్నాను. సో దానికి పిల్లలకి ఖచ్చితంగా టీచర్స్ కూడా అదే రకంగా పిల్లలను క్రియేటివిటీ ఇంప్రూవ్ చేయండి. ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఆన్సర్ ఇచ్చేసి చెప్పినామని కాకుండా అది ఖచ్చితంగా చేయాలని ఆశిస్తూ ఇది సైన్స్ ఫేర్, ఈ సైన్స్ ఫేర్ ఏదైతే ఉందో ఇది పిల్లలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న దాన్ని థియరిటికల్లీ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇటువంటి సైన్స్ ఫేర్ లో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిల్లలు ఈ రోజు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 ప్రజలకు చూపిస్తుంది ఏర్పాటు చేసిన థీమ్స్ ని ఖచ్చితంగా ఇన్వైట్ చేసి డిఓ గారు వాళ్ళకి చూపించినప్పుడు కూడా అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళే కాకుండా అదర్ స్టూడెంట్స్ కూడా దీన్ని ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా మీరు బాపట్ల జిల్లాను కొత్తగా మనం పెట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి సిన్సియర్ గా సీరియస్ గా మంచి మోడల్స్ పెట్టుంటారని భావిస్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే మనం ఈరోజు సెలెక్ట్ చేయబోతున్నామో 10 థీమ్స్ స్టేట్ లో కూడా మంది ఖచ్చితంగా విన్నవాళ్ళని ఆకర్షిస్తూ ఆ రకంగా మీరు కృషి చేస్తుంటారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాం. బాబు మొబైల్ అలాగే సార్, మొన్న ఈ యూనిట్ టెస్ట్ లో మీ పక్కన ఉన్న పాప జిల్లా ఫస్ట్ సార్ ఒకసారి సార్ మనం స్టేట్ లో నేషనల్కి వెళ్ళాం సార్. మనం కూడా సార్ 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 ఓకే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గోమాసే జోలికి వస్తే ఊరుకునేది లేదని నేతకాని మహర్
సమతా సైనిక దళ్ సంఘాల నాయకులు హెచ్చరించారు. పెద్దపల్లి ఎన్టీపీసీ ఎన్ఎఫ్సి కూడలిలో సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు దుర్గం నగేష్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గోమాసేకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పదవి రావడాన్ని ఓర్చుకోలేక ప్రేమ్ సాగర్ రావు ఆయన అనుచరులు భౌతిక దాడులు చేయడం సిగ్గుచేటని అన్నారు. సమావేశంలో నేతకాని మహర్ సంఘాల జాతీయ నాయకులు బండారి కనకయ్య, దుర్గం నరసయ్య, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మడిముడుగుల మల్లన్న, సమతా సైనిక దళ నాయకులు దూటా రాజు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నువ్వు ఎందుకు దాడి చేసినావు చెప్పాలి. నీ కాంగ్రెస్ అయి ఉన్నది, నీకు ఒక అక్కడ కూర్చొని మాట్లాడుకోండి, మీ తప్పులు పరిష్కరించుకోండి. కానీ రోడ్ల మీద కట్టి దాడులు చేసి ఇదేం సంస్కృతి? మరి ఎక్కడున్నాం మనము? అసలు నాగరిక సమాజం ఉన్నావా, అనాగరిక సమాజం ఉన్నావా? దుర్మార్గం ఉన్నావు చెప్తున్నావు, దుర్మార్గమైన పనులు చేసినప్పుడు బంద్ చేసుకో. నువ్వు ఇవాళకు ఎక్కడేం చేసినావో మాకు తెలుసు. నువ్వు 100 కోట్లు ఎప్పుడు సంపాదించినావు, ఎక్కడి నుంచి వచ్చిందో. నువ్వు ఒక్క రోజు కూడా నువ్వు ఏమన్నా భూమి దున్నినావా, నేను నాటేసినవా, మీ అయ్యే చేసిండా? మేము కష్టపడి ఈ స్థాయికి కొంత అటో ఇటో ఎదుగుతుంటే మాత్రము బీసీలు ఎస్సీలను నువ్వు ఓర్వలేకపోతున్నావు. నేను మిగతా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు కూడా చెప్పవలసింది ఏంటంటే మీ దురల అగాండాలు ఆపాలి. నిజంగా నువ్వు మీ మీ ఏ ఉద్దేశంతో చెప్తున్నావో నువ్వు చెప్పాలి. నువ్వు ఏదైనా ఉంటే కాంగ్రెస్ హైకమాండ్తో మాట్లాడుకోండి, మీ తప్పులు అక్కడ పరిష్కరించుకోండి. అయినా కానీ రోడ్ల మీద తీసుకుంటే నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు వెర్రి కుక్కలాగా పరిస్థితి మాత్రం వెర్రి కుక్క కూడా మేము అందుకని పెడతాము, మేము ఏం చేయాలని ఆలోచిస్తాము. మా నేతకాని బిడ్డలకు కూడా ఎస్సీ మైనార్టీ బిడ్డలకు కూడా చెప్తున్నాం, మనం అందరం ఒకటి ఉందాం, మనం రాజ్యాంగం వైపు పోదాం, ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. రాజ్యాంగ వ్యతిరేకుడు ప్రేమ్ సాగర్ రావు ఇప్పుడు కనబడుతుంది, ఆయన దాడులతో ముందుకు పోదాం అనుకున్నాం. మనం ప్రజాస్వామ్యంగా ముందుకు పోయి మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రేమ్ సాగర్ రావు దుర్మార్గాన్ని ఎండగట్టి ఇంతటితో మనము ఇది పుల్ స్టాప్ పెడదామని మేమందరము నేతకాని మహారకుల పరిరక్షణ సంఘం పరంగా తర్వాత దళిత సంఘాలందరం కూడా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. జాగ్రత్త పిఎస్ఆర్, నీ యొక్క ఆగడాలకి సాగవు. నువ్వు గతంలో ఏదైతే అనుకున్నావో ఇంకా కూడా నీ పాలన సాగుతుంది అనుకునే భ్రమలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నేతకాని మహార్ సంఘం పెద్దపల్లి పార్లమెంట్ లోపల అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ యొక్క కమ్యూనిటీ మీద నువ్వు రెండోసారి దాడి చేయడం జరిగింది. పిఎస్ఆర్ అనుచరులకు కూడా మేము చెప్తా ఉన్నాం, నీ చేలగాళ్ళు, నీ యొక్క అనుచరులు, నీ యొక్క తొత్తులు నువ్వు వేసేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి ఒక దళిత నాయకుడి మీద దాడి చేస్తూ ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ఆయన వ్యక్తిగతంగా రావట్లేదు. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జోడో యాత్ర లోపల పాల్గొనడానికి ఆయన పెద్దపల్లి పార్లమెంటు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా రావడం జరిగింది. దాన్ని నువ్వు ఓర్చుకోలేక నీ యొక్క ప్రభావం ఎక్కడ తగ్గుతుందో, నీ యొక్క పలుకుబడి ఎక్కడ తగ్గుతుందో, పార్టీ లోపల నువ్వు బలహీన పడతామన్న ఉద్దేశం కొద్దీ నీ యొక్క అనుచరులను, నీ చేలగాలను, నీ చెంచగాలను వేయబెడతా ఉన్నావు. ఇది మేము సహించేది లేదు. మేము దీన్ని కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. జాగ్రత్త బిడ్డ, భవిష్యత్తు లోపల మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిగినట్టయితే మేము తరిమి నీ యొక్క అనుచరులు కొడతాం. ఏదైతే పిఎస్ఆర్ అనుచరులు ఉన్నారో మీరందరూ కూడా పార్టీలో భాగంగానే పని జరుగుతూ ఉంది, పార్టీ అభివృద్ధి కొరకే పని జరుగుతూ ఉన్నది. గోమా శ్రీనివాస్ గారు తన యొక్క వ్యక్తిగతం కొరకు పనిచేయట్లేదు, పార్టీ యొక్క ఆదేశాల మేరకే ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు, ఆయనకు ఉన్నటువంటి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఏదైతే ఆయన ప్రభావాన్ని ఎప్పుడైతే చూపెడతారో మీరు ఎవరు కూడా ఆయన ఎదురు నిలబడలేదు అనేటువంటి మీరు గ్రహించుకోవాలి. మీరందరూ పిఎస్ఆర్ తొత్తులు, ఆయన వేసేటువంటి ఎంగిలి వెతుకులకు ఆశపడేటువంటి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామిరెడ్డిపల్లిలో సర్పంచ్, ఉప సర్పంచ్ నాంపల్లి పోసయ్య, వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం 3 రోజుల పాటు విజయవంతమైందని వారు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గీతాంజలి, ఎంపీడీఓ రమాదేవి, కార్యదర్శి రాజు, వైద్య సిబ్బందిని గ్రామ పాలకవర్గ సభ్యులు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజా సంక్షేమంలో భాగంగా కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న రామిరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ 3 రోజుల కార్యక్రమం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏ ఇబ్బందులు లేకుండా విజయవంతం కావడానికి సహకరించిన గ్రామ సర్పంచ్ గారు మరియు ఇతర గ్రామ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు.
రామరెడ్డిపల్లి గ్రామంలో కంటి వెలుగు ముగింపు సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మా గ్రామ ప్రజలకు, పాలకవర్గానికి, పాత్రికేయ మిత్రులకు, డాక్టర్ల బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ 3 రోజులు మా విలేజర్స్ కానీ, మా సర్పంచ్ గారు కానీ అందరు సహకరించి, మరి ముఖ్యంగా చెప్పాల్సిన మా సెక్రటరీ చాలా ఒక్కరికి అన్ని విధాల అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు. మరియు డాక్టర్ల బృందానికి ఎన్నిసార్లు చెప్పినా కానీ తక్కువ చెప్పినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే వారు ఇటువంటి సేవలు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. వారికి చిన్నపాటి సన్మానం కూడా చేద్దామని ఆలోచించుకుంటున్నాం, చేస్తాం. ఇప్పుడు మా ఊళ్ళో ప్రతి ఒక్కరికి వారి సేవలు అందించారు, ప్రతి ఒక్కరికి కంటి వెలుగు ద్వారా వారి సేవలను అందించారు. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో కడప జిల్లాకు చెందిన మత్స్యకారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కడప జిల్లా గోపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గోపవరం ఎస్ఐ చంద్రశేఖర్ జలాశయం వద్దకు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా 7 మత్స్యకారులను, పలువురు వ్యాపారస్తులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం కమ్మపాలెం, మద్దూర్ బీట్ పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కొండకు నిప్పు పెట్టారు. సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది వన్యప్రాణులకు నష్టం వాటిల్లకుండా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మంటలను అదుపులోకి తెచ్చారు. సిద్ధవటం ఫారెస్ట్ రేంజర్ ప్రసాద్, డిప్యూటీ రేంజర్ ఓబులేష్ ఆదేశాల మేరకు మంటలను అదుపులోకి తెచ్చారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్లో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తితో వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి తీగలను పట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని తుప్రాన్ ఏరియా హాస్పిటల్కి తరలించారు. అమ్మ క్యాన్లా అమ్మాయి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి ముందుకు సాగుతాం. వీసీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరువలన్వన్. మండలి ఎన్నికలలో ప్రిసైడింగ్ ఆఫీసర్ల బాధ్యత అత్యంత కీలకం. బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు స్పష్టీకరణ. పెద్దంపేట రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించండి. సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంత ఆధ్వర్యంలో ధర్నా. రాజేంద్ర నగర్ లో దారి దోపిడీ కలకలం. నగల వ్యాపారి కళ్ళల్లో కారం చల్లి 10 లక్షలతో ఉడాయింపు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.